ముఖ్య మీడియా ప్రతినిధులకు నమస్కారం. ప్రమోద్ అన్నకు, జహాంగీర్ అన్నకు, వచ్చిన మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి దాదాపు 34 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా మా మిత్రులతో సహా అందరూ కలిసి పనిచేయడం జరిగింది. ఈరోజు దాదాపు 179 కేసులు తెలంగాణ ప్రభుత్వం పైన, అక్రమాల పైన ఎవిడెన్స్లో సహా ఈడీలో కానీ, ఐటీలో కానీ, సిబిఐలో కానీ, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫర్ట్స్లో కానీ, ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కానీ, కేంద్రంలో ఇన్ని సంస్థలు ఉన్నాయని తెలియని సంస్థలలో కూడా కేసులు వేయడం జరిగింది. అంతేకాకుండా ప్రజల్లోకి వీళ్ళు చేసిన అక్రమాలు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, కల్వకుంట్లలో చేసిన అక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి సక్సెస్ఫుల్గా తీసుకువెళ్ళడం జరిగింది. తెలంగాణ కోసం దాని మీద ఈ అన్ని కేసులపైన నేను ఎవడి పాలయ్యారో తెలంగాణ అనే ఒక పుస్తకం కూడా ప్రచురం చేసి ప్రజలలో దాదాపు 12,000 మంది PDF డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇంత లాస్ట్కు వరంగల్ సెంట్రల్ జైల్లో, ప్రపంచ దేశంలో ఎక్కడ కూడా సెంట్రల్ జైలు కుదబెట్టుకునేది ఏడదులే. వరంగల్ సెంట్రల్ జైల్లో తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని ఇప్పుడు కూడా డిఎంగానే ఉన్నాడు ఆయన. ఇప్పుడు టీచర్స్తారు కావచ్చు ప్రభుత్వం. ఆయనతో సంతకం పెట్టించి సెంట్రల్ జైల్లో తెలంగాణలో ఎవరు అప్పులు ఇవ్వకుంటే మహారాష్ట్రలో పోయి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1,050 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. దాని మీద కూడా అది కూడా మేము ప్రజల దృష్టికి తీసుకొచ్చాం. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిందంటే ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఉద్యమాల వల్ల కాదు, ప్రజల తిరుగుబాటు వల్ల, కాంగ్రెస్ కార్యకర్తల కష్టం, ఈ ఇద్దరు కష్టాలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు మేము వచ్చే రోజుల్లో